ఈ గుట్టాలలో షేరోపాని ఈ గుట్ట బార్డర్. మా ఇంటి కాంచలి పనికి 7.5 కిలోమీటర్లు, పని నుంచి ఇంటికి 7.5 కిలోమీటర్లు, మొత్తం కలిపి 15 కిలోమీటర్లు. పైసలు అయితే ఎంత పడుతుందో తెలియదు కానీ రోజు 50 రూపాయల పెట్రోల్ మాత్రం కొట్టించుడు అవుతుంది. బ్లాగ్ బ్లాగ్ అవుతా అగో తోడు మళ్ళీ ఎక్కుతాడు. సరిపేడతా గుండె 2 పెట్టాడుతా 2 కాగాల గుండు. అదే గడు కింది మంది గడు అడతే నోటు కరెంట్ పెట్టేవారు అక్కడికి పోరా. ఫోటో కొట్టుకుంటుంది అంటే ఏం లేదు. అత్తుండే కందుకు ఇవాళ మాది ఇదే చర్చింగ్. అవునండి, గూగుల్లో మంచితనం అని టైప్ కొడితే మావాడి పేరే కనిపిస్తుందండి. మాస్టర్ రూల్ ఇందులో మనది ఏడున్నదో. ఉపాధి పనికి వచ్చి ఫోన్ మాట్లాడుతున్నా శ్రీనివాస్. ఉన్నట్టు మాట్లాడితే ఊరందరికి శత్రువు అవుతారని ఒక నానుడు ఉంటుంది. అన్ని మనసులో పెట్టుకోవడం నాకు చేత కాదు. ఏదైనా ముఖం మీదనే మాట్లాడతాను. మీకు నచ్చుతుందా నచ్చదా నాకు సంబంధం లేదు. నేను నిజాయితీగా ఉన్నానా లేనా అనేది నాకు సంబంధం. నేను మాట్లాడిన దాంట్లో కల్మషం లేకుండా ఉన్నట్టు మాట్లాడతాను నేను అనుకుంటాను. మీకు నచ్చుతుందా నచ్చదా అనేది ఇట్ ఈస్ నాట్ మై డ్యూటీ టు కన్వే. అయితే ఎవరా గుట్టకే పని ఎందుకు పెట్టారంటే జంతువులు గిట్లా జీవరాశులు గిట్లా వాటర్ తాగడానికి కోసం అని, స్టోరేజ్ నీళ్లు నిల్వ ఉండడానికని పని పెట్టారు.
బ్రేక్ టైం. కొంచెం లేదు మేము వారం రోజులు చేసిన పని ఇప్పుడు కొలతలు జరుగుతున్నాయి. 4 పక్కల నుంచి కొలుతారు. మళ్ళీ ప్లేస్ ఎంత లోతు తవ్విరని కూడా కొలుతారు. అప్పుడు క్యాల్కులేటర్ చేసి మనీ ఎంత పడతానని చూస్తారు. మీరిద్దరు వస్తారు కదా ఒకరే పెట్రోల్ కు ఇప్పట్లే ఐదు మూలలు ఎత్తారు 4 మీటర్. పని అయిపోయింది, పోతాను. 150 లేదు 150. सकर भाई प्लीज सकर परा प्लीज सब्सक्राइब प्लीज सब सकर परा है